వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను మాటలవే కానీ సందర్భాలు వేరు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వేరు, ప్రమాణ స్వీకారం చేసిన విధానం వేరు. ఇందుకే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో ఏం జరిగింది, వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత జగన్ అనుసరించిన విధానం ఏంటి? వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగన్ ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారా అనే విషయంపై చాలా ఆసక్తి ఉంది ఏపీ ప్రజల్లో. ఎందుకంటే గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో బలవంతుడిగా, ధీమాగా, గర్వంగా కనిపించిన జగన్ ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో అదే సభలో బలహీనుడిగా, డల్గా కనిపించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి జగన్ చాలా అసౌకర్యంగా కనిపించారు. కనీసం ఆయన పార్టీ కండువా కూడా వేసుకోలేదు. అసలు సభలో టైమే స్పెండ్ చేయలేదు. ఆయన ప్రమాణ స్వీకారంలో తన టర్న్ వచ్చే వరకు సభ బయటే ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క క్షణం కూడా సభలో కూర్చోలేదు జగన్. సభ్యులకు నమస్కారం చేస్తూ ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విష్ చేసి సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మొత్తంగా చూస్తే సభలో ఓవరాల్గా 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేదు జగన్. నిజానికి జగన్ చాలా నర్వస్గా కనిపించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆయన పేరును కూడా పూర్తిగా పలకకపోవడం. పేరును పలికేటప్పుడు కూడా చాలా అసౌకర్యంగా కనిపించారు ఆయన. నిజానికి ఇది జగన్కు తగునా అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే గెలుపోటంలను పక్కన పెడితే ఆయన ఒక ఎమ్మెల్యే. మొన్నటి వరకు సీఎంగా ఉన్న వ్యక్తి సభకు గౌరవం ఇవ్వకపోతే ఎలా? ఈ ప్రశ్నే మెయిన్గా తలెత్తుతోంది. పార్టీ అధినేత సభను పట్టించుకోకపోతే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇక ముందు సభలో వారి నియోజకవర్గ సమస్యలు ఎలా ప్రస్తావిస్తారు? పరిష్కరించేందుకు ఏం ప్రయత్నం చేస్తారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. జగన్ అసెంబ్లీకి రావడానికి కూడా వెనక గేట్ను ఉపయోగించారు. రాజధాని రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతుందన్న ఆలోచనతోనే ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. నిజానికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా పరదాలు, భారీగా పోలీస్ ప్రొటెక్షన్ మధ్య సభకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేకపోవడంతో రిస్క్ తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది. కానీ టీడీపీ నుంచి ఈరోజు కొన్ని మంచి పరిణామాలు జరిగాయి. అందులో మొదటిది, జగన్కు విపక్ష హోదా లేకపోయినా ఆయన కారును అసెంబ్లీ లోపలికి అనుమతించారు. నిజానికి ఎమ్మెల్యేలంతా తమ కార్లను బయటే పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ రావాలి, సాధారణ ఎమ్మెల్యేలు. బట్ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ కారుకు లోపలికి వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో జగన్ కారును అసెంబ్లీ సిబ్బంది లోపలికి అనుమతించారు. ఇక మరొకటి, ప్రమాణ స్వీకార సమయంలో తీసుకున్న నిర్ణయం నిజానికి విపక్ష హోదా లేకపోవడంతో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సాధారణ సభ్యుల ప్రమాణం ఉంటుంది. కానీ మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్కు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని వైసీపీ నేతలు రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్పై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అందుకే మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. లేదంటే జే అనే ఆల్ఫాబెట్ వచ్చే వరకు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చేది. అంతేకాదు, చంద్రబాబు కూటమి నేతలకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే చిన్న అంశాలను రాజకీయం చేయొద్దు, శాసనసభలో రాగద్వేషాలకు ఛాన్స్ ఇవ్వద్దు, జగన్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దు, ఎందుకంటే కౌరవ సభ గౌరవ సభగా మారింది. ఇవి సీఎం నేతలకు ఇచ్చిన సూచనలు. అధికార పక్షం నుంచి విపక్షానికైతే పాజిటివ్ సిగ్నల్సే వెళుతున్నాయి. బట్ జగన్ తీరు చూస్తుంటే మాత్రం ఆయన సభలో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన సభపై విమర్శలు చేశారు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు.
ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. సభకు రావడానికి ముందు రోజు అలా మాట్లాడిన జగన్ సభకు వచ్చి 5 నిమిషాలు కూడా ఉండలేకపోయారు. మరి ముందు ఆయన అసలు సభకు వస్తారా లేదా అనేది చూడాలి. పరిస్థితులు చూస్తుంటే ఆయన అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉండే అవకాశమే కనిపిస్తుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మరొక యాత్ర చేసే అవకాశం కనపడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.